తెలంగాణ రాష్ట్రంలోని నిన్న మొన్నటి వరకు హైడ్రా పేరు మారుమోగిపోయింది. అక్రమ కట్టడాలపై ఓ రేంజ్లో కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా మరోసారి బుల్డోజర్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది. డిసెంబర్ 2వ వారంలో ముహూర్తంగా నిర్ణయించినట్లుగా సమాచారం. ఇప్పటికే హైడ్రాకు విస్తృతమైన అధికారాలను కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ కూడా దానిని ఆమోదించారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి నగరంలో ఆక్రమణలను తొలగించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రధానంగా అనేక ఆక్రమణలను తొలగించకుండా ఇంకా ఆగిపోయి ఉన్నాయి. ప్రధానంగా రాజకీయ నాయకులకు సంబంధించిన విద్యా సంస్థలు, ఆసుపత్రుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే న్యాయస్థానాన్ని ముందుగానే ఆశ్రయిస్తూ స్టే ఆర్డర్లు తెచ్చుకోవడంతో పాటు కూల్చివేతలను న్యాయపరంగా అడ్డుకునే ప్రయత్నాలు కొందరు చేయడంతో పకడ్బందీగా హైడ్రాను తీసుకురావాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలిసింది. తొలుత సినీ హీరో అక్కినేని నాగార్జున కన్వెన్షన్తో ప్రారంభమైన హైడ్రా కూల్చివేతలు తర్వాత వరుసగా చెరువులు, కాల్వలు, నాలాలు ఆక్రమించుకుని నిర్మించుకున్న వాటిని కూలగొట్టారు. ప్రత్యేకంగా తెప్పించిన బుల్డోజర్తో పెద్ద పెద్ద భవనాలను కూడా కూల్చివేశారు. దీంతో హైదరాబాద్లో ఒక రకంగా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని కూల్చివేస్తున్నామని హైడ్రా అధికారులు చెబుతున్నప్పటికీ హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించింది. దీంతో దానికి పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. గతంలో అనుకున్నట్లుగానే అన్ని ఆక్రమణలను తొలగించి హైదరాబాద్ను వరద నీటి ముప్పు నుంచి రక్షించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అయితే ఇటీవల కాలంలో హైడ్రా కొంత కూల్చివేతల విషయంలో నాంచివేత ధోరణి చూపుతుండడంతో అనేక విమర్శలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి హైడ్రా కూల్చివేతలు ఒక కారణమన్న కామెంట్స్ వినిపించాయి. అయితే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టిన తర్వాత వచ్చే వేసవి నాటికల్లా కూల్చివేతలను పూర్తి చేయాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిసింది. సో హైడ్రా మళ్ళీ జూలు విదల్చనుంది. ఈసారైనా బడా నాయకుల అక్రమ నిర్మాణాలను బయట పెడతాయో లేదో చూడాలి.